మాది వచ్చేసి చెప్పాను కదా మంచి, అసలు నేను నిజం చెప్తున్నా. సో అమ్మ నాన్నకి ఇంత మంచి బెడ్రూమ్ కట్టియలే, పిల్లలకి ఇంత మంచి బెడ్రూమ్ కట్టించలే. ఒకసారి చూడండి వీళ్ళకి. సో అంటే జాలీగా అప్పుడప్పుడు బయటకు వెళ్ళడానికి ఇది యా ఫ్రెంచ్ డోర్ వేసుకొని. నాకేంటంటే నాకు గాలి వెలుతురు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నాకు అందరికి ఇంపార్టెంట్ పాపం. లేదు కొంతమంది ఏంటంటే రూమ్ డార్క్ చేసేసి చాలా డార్క్ ఉండాలి అని చెప్పేసి అంటారు. నాకు వచ్చేసి ఎంత ఓపెన్గా ఉంటే అంత బాగుంటుంది అనేది నాకు ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంకా దీనికి కర్టన్స్ వస్తే ఇంకా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఆ కాంబినేషన్ కూడా నేను సీక్వెన్స్ చేశాను, వైట్ విత్. కాదు, ఈ డిజైన్ కూడా చాలా బాగుంది మీది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న వాల్ పేపర్ లాగా వస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. వాల్ పేపర్ వద్దు, I'll go with some antique piece, సైకిల్ కానీ తన ఫేవరెట్ కార్ అలా ఏదైనా పెట్టాలి అని. ఓకే, ఈ బెడ్ వచ్చే పిల్లలదా? సో ఇది అక్కడికి మళ్ళీ చేంజ్ చేస్తా. నేను ఎవరైతే మనకు వచ్చి ఫిట్ చేస్తారో వాళ్ళకి చెప్పా, భయ్య నేను మళ్ళీ ఒకసారి పిలుస్తా, ఈ బెడ్ ఆ రూమ్ లో వేసేసాయి, మా బెడ్ ఇక్కడ వస్తాను. మా బెడ్ ఇంకొంచెం మంచి ప్రీమియం లుక్ ఉంటుంది. ఓకే, ఈ రూమే ప్రీమియం. అది బాగుంది యాక్చువల్లీ. ఇది కూడా నేను స్పెషల్ మొత్తానికి పార్షాలిటీ చూపించారు మొత్తం. సో ఇది కూడా మనకి ఏంటంటే ఇట్లా రొటేటింగ్. ఫస్ట్ వాళ్ళు ఇది లేదు మేడం అంటే కూడా నాకు కావాలి డిజైన్ చేయండి, ఐ విల్ టేక్ ఇట్ అని చెప్పి చేయించుకున్నాను. ఆ రోజు నాకు అది లేదు, బట్ దే డిడ్ ఫర్ మీ అన్నమాట. ఇట్లా మనకి ఇట్లా మంచి డిజైనర్ లాగా ఇట్లా బాగుంది, ఇట్లా వస్తుంది. సో ఇటు సైడ్ వచ్చేసి సో మొత్తానికి ఇవి మళ్ళీ చైనాకి వెళ్ళిపోతాయి. సో ఇదేంటి అది సూట్ కేస్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఇవైతే మనకు ఈజీగా దొరుకుతాయి. కాదు భయ్య, మాకు కాదు మాకు ఎట్లుంటది అంటే సూట్ కేసులు అన్ని వస్తుంటాయి, అన్ని నల్లవి ఉంటాయి లేకపోతే బ్లూ కలర్ ఉంటాయి. మనది ఎట్లా గుర్తుపట్టడము అని చెప్పేసి ప్రతి దానికి కట్టేశారు. సరే బాగా గుర్తుపట్టడానికి కూడా ఈజీగా ఉంది.